మేమైతే ఇలా తీసి పక్కన పెట్టుకున్నాం ముందే. దీంతో పాటు ఇది ఓన్లీ సోరకాయ కాదు, దీనికి తోడుగా ఇంకొకటి పప్పులో వేస్తున్నాను. పెసరపప్పు సోరకాయ చేస్తున్నాము. పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం ముందే, అది నానింది కొంచెం. చూడండి ఇట్లా వేసేయాలి దీంట్లో మొత్తం. ఆనియన్, సోరకాయ పెసరపప్పు, సోరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, పసుపు, ఇంకా కొంచెం కారం వేసేయాలి అంతే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 2 విజిల్ వస్తే అయిపోతుంది. మా మమ్మీ కొంచెం టేస్ట్ కోసం ధనియాల పొడి కూడా వేసిందండి. చూడండి, చాలా విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయాలి. కుక్కర్ ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి అయిపోయింది. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుంటే అయిపోతుంది. సోరకాయ పెసరపప్పు రెడీ. ఇప్పుడు పోపు రెడీ అయిందండి. పోపు వేసేసానండి. చూడండి, ఇది పప్పు రెడీ అయిపోయింది. సోరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. వెల్కమ్ టు మై ఛానల్ శైలజతో ముచ్చట్లు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే అది మీకు ఫాస్ట్గా వస్తుంది. చూసి లైక్ కొట్టకుండా మాత్రం ఉండకండి.